వినాయక చవితి వెళ్ళింది. ఇప్పుడు తర్వాత దసరా వెళ్ళిపోయింది. మరి అయి 9 రోజుల పండగ వినాయకుడు, గణపతి నవరాత్రులు అంటారు. అలాగే మరి అమ్మవారిది శరన్నవరాత్రులు, మరి దసరా నవరాత్రులు కూడా వెళ్ళిపోయాయి. అలాగే తర్వాత వచ్చేది దీపావళి. పండగలు కాలం ఎవరి కోసం ఆగదు, తరలిపోతూ ఉంటాయి. ఎవరు పండగ చేసుకున్నా చేసుకోకపోయినా కాలం అనేది ఆగదు. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఋతువులు మారిపోతూ ఉంటాయి. కాలచక్ర గమనం తిరిగిపోతూ ఉంటుంది. క్యాలెండర్లు తిరిగిపోతూ ఉంటాయి. టైం ఎవరు ఆగదు. మరి నాగేశ్వర గారి పాట ఆగదు ఆగదు ఏ నిమిషం నీ కోసం అని ప్రేమాభిషేకంలో మరి పాట మీరు వినే ఉంటారు. ఏ నిమిషం ఎవరి కోసం ఆగదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంది. కాలం అనే నదిలో తిరిగి కర్మం అనే నావ మీద అని చెప్పేసి మరి ఇంకొక పాటలో మరి ఏటూరి సుందరమూర్తి గారు అనురాగ దేవతలో మరి రాశారు. మరి కాలం ఎవరి కోసం ఆగదు, పండగలు దొరికిపోతున్నాయి. మరి ఒకప్పుడు పండగలు అంటే మరి అందరూ పిలిచి చుట్టాలు బంధువులు రాకపోకలు బాగా జరిగేది. మరి పండగల పరమార్థం అదే. మరి బంధువులు ఆప్యాయతలు అనురాగాలు మరి అందరూ ఒక చోట చేరి వాళ్ళు సాధక బాధకాలు మాట్లాడుకోవడం, మనసు మాట్లాడుకోవడం, మరి ఒకరికొకరు దగ్గర అవ్వడం, మంచి చెడు ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకున్న మరియు వాళ్ళకి కలిగిన పరిష్కారం వాళ్ళు చేసుకొని ఒకరికొకరు మరి సర్దుకుపోయేవాళ్ళు, ఒకరికొకరు పరిష్కరించుకునేవాళ్ళు. ఏదైనా సమస్య వచ్చినా కూడా 10 మంది కూర్చొని. మరి ఇప్పుడు అది పండగల కళ తప్పింది. ఖర్చులు పెరిగిపోవడంతో ఎవరిని పిలవటం లేదు. ఈ సరుకులు కూడా చాలా తక్కువ వెళ్తున్నాయి. అందరి చిల్లర కొట్టాము మా ఇంటి దగ్గర. ఒకప్పుడు పండగలు వచ్చేసరికి విపరీతంగా మరి ఈ పప్పు